ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు అయిన యేసయ్య కృపలో అనుదినము నూతనమైన వాగ్దానముతో మనందరము సంతోషిస్తున్నాం కదా. సంతోషిస్తే ఆనందించున్నాం. మన ప్రభు అయిన మన యేసయ్య అనుదినము నూతనమైన వాగ్దానముతో ప్రేమిస్తున్నట్టు గొప్ప దేవుని బట్టి ఆయనకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లించేవారం కదా. ఈ దినము ప్రభు మనల్ని ప్రేమించి మనకిచ్చినట్టు వాగ్దానము ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనం. ఇదిగో యుగ యుగములు సజీవుడినై ఉన్నాను. మన దేవుడైన యేసయ్య యుగ యుగములు సజీవుడై ఉన్నాను. నేను మీతోనే ఉన్నాను, మీ మధ్యలోనే ఉన్నాను. నేను జీవించే దేవుడు, మాట్లాడే దేవుడు, వినుచున్న దేవుడు, ప్రార్థనలు ఆలకిస్తున్న దేవుడు, సజీవుడై ఉన్నాడు. ఈరోజు నేను కూడా సజీవుడు ఉన్నామంటే మన దేవుడైన యేసయ్య సజీవుడు గనక మనందరము సజీవుడై ఉంటున్నామని నమ్ముచున్నావా? కలువరి ప్రేమ ద్వారా అనుదినము నూతనమైన బిడ్డలుగా సజీవు లెక్కలో ఉంటున్న మనకు మన తండ్రి మనలో ప్రేమించి ఎంతగో తన కృపతో తన మహిమతో ఇదిగో యుగ యుగములు మీ జతలో ఉన్నవాడినట్టుగా బ్రతికి ఉన్న మన యేసయ్యే మనతో మాట్లాడుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ దినము నువ్వు ఏదైనా ఏ విషయంలో కూడా మరి చింతిస్తున్నావా, బాధపడుతున్నావా? నీ దేవుడు అంటున్నాడు, యుగ యుగములు నేను సజీవుడై ఉన్నాను, నేను బ్రతికి ఉన్నాను. అయితే మీరు భయపడవద్దు అన్నట్టుగా ప్రభు అయిన యేసయ్య మాట్లాడుచున్నాడు. ప్రేమైన సహోదరులారా, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇది యెహోవా వాక్కే. నేను మీకు తోడుగా ఉన్నాను. సజీవుడుగా ఉన్నట్టు దేవుడు మనకు తోడుగా ఉన్నాను. ఇది దేవుని యొక్క వాక్కు. మరి రోజు నేను కలువరి ప్రేమలో మరి మనుషులు అనేక జనులు యూట్యూబ్ ద్వారా దైవ సేవకులు మరి అందించబడుతున్న వాక్యం అన్ని కూడా అది దేవుని వాక్యై ఉన్నది. వారి సొంతగా కాదండి. దేవుని చిత్తమై ఉంటేనే ఆ టయాన్ని కేటాయించుకొని ఆ సమయం తీసుకొని ఎన్ని పనులున్నా ఎన్ని ఇబ్బందులున్నా సజీవుడైన యేసయ్య ఉన్నాడని భయపడి భయముతో భక్తితో దేవుని వాక్యము కొంతమంది పిల్లల హృదయంలోనూ అది నివాసించాలని, ఆ వాక్యంలో వారి కుటుంబంలో ఆశీర్వదింపబడాలని, వారి కుటుంబంలో దీవించబడాలని వారి సత్యవేదముతో మరి అనేక జనులు ఈరోజు పోరాటము చేస్తుండగా నీతిమైన పోరాటముతో పందెములో పరిగెత్తటానికి మన యేసయ్య వాగ్దానములు ప్రతి కుటుంబంలో ప్రతి హృదయములో శాంతి సమాధానము నెమ్మది లేక పిల్లల మధ్య భర్త మధ్య భార్య మధ్య అనేక విధాలుగా ఈ లోకములో శోధనలతో చుట్టుకున్న మనకు మన తండ్రి అంటున్నాడు, బిడ్డ భయపడవద్దు, నేను సజీవుడిగా ఉన్నాను. యుగ యుగముల వరకు, 1 రోజు 2 రోజులు కాదు, సంవత్సరములు కాదు, యుగ యుగముల వరకు మన దేవుడు సజీవుగా ఉన్నాడని మనకు అందజేస్తున్నాడు కదా. లేఖనములు తెలియపరుచున్నాయి. ప్రేమైన సహోదరి సహోదరులారా, అంతేకాకుండా నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. ఆయన శక్తిమంతుడు. ఆయన ఎలాంటి వాడండి? శక్తిమంతుడు. సజీవుడైన మన యేసయ్య శక్తిమంతుడై ఉన్నాడు. యుగ యుగములో జీవిస్తున్న మన యేసయ్య, మన మధ్యలో ఉన్న మన గొప్ప తండ్రి, ఆయన అంటున్నాడు, నేను శక్తిమంతుడిని. ఆయన శక్తిమంతుడై ఉన్న మాట నమ్మి విశ్వసిస్తున్నామా? అయితే ఆయన మిమ్మలను రక్షించును. మరి ఏ కుటుంబంలో అయితే నాయన మరి రోజు ప్రభువా మా పరిస్థితి ఎట్టుంటుంది అనుకుంటున్నామేమో, మీ కుటుంబానికి ఆధారంగా ఉంటానని చెప్తున్నాడు. రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించే దేవుడు, కనికరం వల్ల తండ్రి ఆయన అంటున్నాడు కదా, నేను నీ మధ్యలో ఉన్నాను. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో యుగ యుగములు యుగ యుగములు సజీవుడిగా ఉన్న గొప్ప దేవుడు ఈరోజు మన మధ్యలో ఉండి మనకు కలుగుచున్న అనేకమైన శోధనలలో భయపడవద్దు. మాట్లాడే దేవుడిని, చూచుచున్న దేవుడిని, వినుచున్న దేవుడిని. కాబట్టి ఎన్నో సమస్యలు మీ మధ్యలో వచ్చినా ఓడిపోవద్దు. మీరు పందెములో పరిగెత్తి ఓపిక కలిగి జీవముగల దేవునితోనే సహవాసము చేసి ఆయనతోనే మన యాత్ర కొనసాగాలి. మన యాత్ర ఈ లోకంలో ఉన్నంత వరకు
శరీరం లోపల ఉన్నట్టు ఆత్మను బలపరుచుకుంటూ శక్తిమంతుడని యేసయ్య చెబుతున్న మాటలలో అటు ఇటు తొలగిపోక జీవము గల దేవుడితోనే ఉండటానికి మనందరం ఇష్టపడదాము. దేవునికి స్తోత్రం. ఈ ఏప్రిల్ నెలంతా కూడా మన కలవరి ప్రేమలో ఉన్నవారు లేనివారు అందరినీ కూడా ఎన్నో బాధలు ఉన్నవారిని దేవుడే మన మధ్యలో ఉండి సజీవులున్న గొప్ప దేవుడే ప్రతి బిడ్డను చేయి పట్టుకుని లేపాలని, కుంగిపోయిన లేవనెత్తాలని బ్రతిమలాడుచు మన యేసయ్య మనందరూ కాపాడుతాం నమ్ముచున్నాను. మన మధ్యలో ఉన్న గొప్ప దేవుడు, ఇది యెహోవా వాక్కు గనక ఆయనే మనతో ఉంటాడు నమ్ముచున్నామా? మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవంగల తండ్రి పరిశుద్ధుడా, మీరు మా మధ్యలో ఉండి మమ్మల్ని కాచి కాపాడుతున్న గొప్ప దేవుడా, ఇదిగో యుగములో సజీవుడై ఉన్నానని చెప్పిన గొప్ప దేవా, మీకు వందనాలు. మీరే తప్పితే మాకెవరయ్యా ఉన్నారు? మీ కృప, మీ ఆశీర్వాదం, మీ దీవెనలతో నా ప్రభు ఈరోజు నా ప్రభు ఎన్నో శ్రమలు ఉంటున్నాము నైనా. మరి తండ్రి, నీ బిడ్డల తండ్రి అనేకమైన ఇబ్బందులు పడి మరి హాస్పిటల్లో ఉన్న బిడ్డలను తండ్రిని ముట్టండి, స్వస్థపరచండి. రోగంలో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థపరచండి. పిల్లలలో తండ్రి అనుకూలం లేక, ఐక్యత లేక, కుటుంబంలో అనేక మంది వేచనలో పడి ఉంటున్న బిడ్డలందరినీ కూడా ఒకసారి మీరు మా మధ్యలో ఉన్న గొప్ప దేవుడు మీరు ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.